హాయ్ గైస్, నేను ఛానల్ పెట్టిన తర్వాత ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరికి కూడా చూపించేస్తానండి. ఇప్పుడే కాదండి, ప్రతి సంవత్సరం మేము ఇలానే చేసుకుంటాము. గత 10 ఏళ్ళ నుంచి ఇలానే చేసుకుంటున్నాము. ఫస్ట్ ముందైతే ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అయితే ఇక్కడ పూర్ణాలు కోసం పప్పు అయితే నానబెట్టుకున్నాను. 1 కప్పు శనగపప్పుని 1 గంట పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. గంట తర్వాత వాటర్ అంతా తీసేసి కుక్కర్ తీసుకొని కుక్కర్లో శనగపప్పు మొత్తాన్ని వేసుకోవాలి. ఇది పచ్చి శనగపప్పు అనమాట. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నార్మల్గా మనం రైస్ లేదంటే పప్పు కర్రీ చేసుకోవడానికి ఎలా అయితే వాటర్ కొలిచి పోసుకుంటామో అదే విధంగా పోసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. కనీసం 5 అన్నా రావాలండి. అప్పుడే పప్పు అనేది కాస్త మెత్తగా ఉడుకుతుంది. విజిల్ అంతా పోయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనకి మూత ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా ఒకసారి గరిటెతో ఇలా కలుపుకున్నారనుకోండి, మనకి వాటర్ ఎంత ఉంది, పప్పు ఎలా ఉడికింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పప్పు తీసుకున్నాను కదా, 2 కప్పులు వాటర్ పోసి ఉడికించుకున్నాను కదా. ఇప్పుడు 1 కప్పు పప్పుకి 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవాలి. మీరు ఏ బెల్లమైనా తీసుకోండి. ఇలా జిగురున్న బెల్లం, మంచి కలర్ ఉన్న బెల్లం తీసుకుంటే మనకి పూర్ణాలు చుట్టానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఈ పప్పుకి బాగా పట్టి ఈ జిగురు వచ్చేసి బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ బెల్లం కరుగుతున్న కొద్దిగా కొద్దిగా మనకి లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఈ పప్పు అనేది. చూస్తున్నారా, నేను ఇందాక ఎందుకు మెదపాలి అన్నానో, పప్పు ఎంత బాగా ఉడికింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇత్తులుగా అక్కడక్కడ ఉంది కదా పప్పు, ఇదంతా కూడా బెల్లం కరిగిపోయి ఇంకా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపట్టి జిగురు వచ్చేసి దగ్గరికి పడిపోవాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మంచి టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడిని కొంచెం పంచదారలో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను. ఆ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇదంతా కూడా బాగా కలిపేసి ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు ఈ కన్సిస్టెన్సీ మనం గంటతో అంటూ ఉంటే కింద పడకుండా వచ్చేంత వరకు కూడా ఈ పప్పును ఉడికించుకోవాలి. పప్పు అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు కట్టేసామనుకోండి, మనకి బాగా చల్లారిపోయేసరికి బాగా మెత్తగా అవుతుంది. లోపలికి మనం మీకు తెలియట్లేదు అనుకోండి, ఒక ఇత్తు తీసి పట్టుకొని చూడండి. ఇలా చితపగానే మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను. ఇందాక ఆ కన్సిస్టెన్సీలో కట్టేసుకున్నాం అనుకోండి, చల్లారిపోయేసరికి ఇలా ఉంటుందన్నమాట. గట్టి పడిపోయి మరీ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మరీ పెడుసులాగా ఉంటుంది. అంత రుచిగా అయితే ఉండదు. ఇలా జ్యూసీగా చక్కగా ఉంటుంది. ఇలా ఉన్న వాటిని ఉండలుగా చుట్టేసుకొని అన్నిటినీ అయితే ఇదే విధంగా అవసరపడితే నెయ్యిని అద్దుకుంటూ చక్కగా ఉండలాగా చుట్టేసుకొని ఈ ఉండలన్నిటినీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ ప్లేట్లో పెట్టుకున్న ఉండలన్నీ కూడా సైడ్కి ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకు ఈ కడాయి తీసుకున్నారు అనుకోకండి, ఇలా కడాయి ఎప్పటి నుంచో వాడుతున్నాం, కానీ ఇట్లాంటి వాటిలో వేస్తేనే ఆ పూర్ణాలు అనేవి కరెక్ట్గా వస్తాయి. లేదంటే పూర్ణంలో నుంచి లోపల పిండి బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ పిండి నిన్ననే రుబ్బేసి పెట్టుకున్నామండి. దోశకి ఎలా పోసుకుంటాం, 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యం వేసుకున్నాము. ఈసారి వీలున్నప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది పిండిది మరీ లూజ్గా టైట్గా కాకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం తింటున్నప్పుడు పిండిగా ముద్దగా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా ఒక తర్వాత ఒకటి ఉండ వేసుకుంటూ చక్కగా ఇట్లా నూనెలో అయితే వదులుకోవాలి. 2 పక్కల కూడా బాగా రంగు వచ్చే వరకు గరిటెతో చక్కగా కలుపుతూ ఇలా కాల్చుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటాయండి పూర్ణం బూరెలు. ఇవి పప్పు పూర్ణాలు కదా, సో వాటిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ రవ్వ పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, దాన్ని అయితే వేసుకోవాలి. ఆ ఉప్మా రవ్వనైతే వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా చక్కగా దోరగా పచ్చివాసన లేకుండా ఉండాలన్నమాట ఈ రవ్వ అనేది. ఇలా బాగా కలుపుతూ అయితే వేయించుకోవాలి. ఇదంతా కూడా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇది రవ్వ వేగింది అనుకోవచ్చు. అదేవిధంగా కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం రవ్వ తెల్లగా అయిపోయి, ఆల్రెడీ తెల్లగా ఉంటుంది, రెడ్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే 2 కప్పుల వరకు వాటర్ని అయితే వేసి ఈ రవ్వని ఉప్మాకి ఎలా ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి. 1కి 2 చొప్పున పోసుకుంటే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇదంతా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు రవ్వ అయితే దగ్గర పడిపోతుంది కదా. ఇదంతా కూడా కాస్త ఇలా గట్టిగా అవ్వాలన్నమాట. ఈ టైంలో 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు బెల్లం పొడిని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పొడి ఉంటే వేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్ బెల్లాన్నైనా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లంని, 1 కప్పు షుగర్ అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది వేసుకోండి. బెల్లం లేదా పంచదారని. ఇక్కడ నా దగ్గర బెల్లం పొడి ఉందని చెప్పేసి మంచి కలర్ కోసం అయితే బెల్లం పొడిని అయితే 1 కప్పు
వరకు వేసేసుకున్నాను. ఇదంతా కూడా బెల్లం కరిగి మనకి ఇంకొంచెం లూజ్ అవుతుందనమాట. ఆ లూజ్ అయ్యి కొంచెం జిగురొచ్చే వరకు కూడా ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి కాస్త దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మంచి టేస్ట్ కోసం ఇక్కడ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అవుతుంది. అవసరపడింది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, ప్యాన్కి అతుక్కుపోతుంది అనిపిస్తే. ఇదే విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిపోవాలన్నమాట. చేత పట్టుకోగలం అన్నప్పుడు ఈ విధంగా చిన్ని ఉండలు మీకు ఏ సైజులో కావాలంటే చిన్న సైజులోనే తీసుకోండి. అప్పుడే పూర్ణాలు లోపలికల్లా మంచిగా కాలుతాయి అనమాట. ఈ విధంగా అవసరపడితే నెయ్యి రాసుకుంటూ చేతులకి మంచిగా అన్నీ కూడా ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట. ఇది కాస్త చేతికి కొంచెం పట్టుకోగలమన్న వేడున్నప్పుడే చుట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇదే విధంగా ఉండలు మొత్తం చేసేసుకొని పక్కన ఉంచుకున్నాను. సేమ్ ఇందాక వేసిన పూర్ణాల బ్యాటర్ ఉంది కదా, పప్పు పూర్ణాలు వేసిన బ్యాటర్, అదే బ్యాటర్లోని ఈ రవ్వ పూర్ణాలు కూడా వేసేసుకుంటున్నాం అనమాట. ఈ పూర్ణాలు అనేది కన్సిస్టెన్సీ మంచిగా ఉంటేనే వస్తుందండి, లేదంటే పైన ముద్దలాగా ఉండిపోతుంది పిండి. ఇదే విధంగా చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి పూర్ణాలని ఒకసారి ఏదన్నా ఒకటి వేసిన తర్వాత 1 మినిట్ ఆగండి, మళ్ళీ తర్వాత వేసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటినీ కూడా వేసేసి మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా అతుకుపోయినట్లు అనిపిస్తుంది. ఇలా విడివిడిగా చేసుకుంటూ చక్కగా గరిటతో కలుపుకుంటూ అన్ని సైడ్స్ కూడా చేసుకున్నారంటే కొంచెం పప్పు పూర్ణాలు చేయడం కష్టం, కానీ ఈ రవ్వ పూర్ణాలు అయితే ఎవరైనా ఇట్టే చేసేయచ్చు అనమాట. ఇదే విధంగా అన్నిటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేయించుకోండి. పిండి కూడా సరిపడా కోటింగ్ అయ్యి చూడటానికి తినటానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రై అయిపోయింది కదా, ఈ టైంలో తీసేసామంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ అయితే వస్తాయి. ఇదే విధంగా మిగతా పూర్ణాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు 2 రెసిపీస్ అయిపోయాయి కదా, ఇక 3rd రెసిపీ వచ్చేసి పాలు పొంగల్ అండి. మనం ఏది చేసుకున్నా సరే ఫెస్టివల్ రోజు పాలు పొంగించడం ముఖ్యం కదా. 1 లీటర్ పాలను అయితే బౌల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా పొంగరానిచ్చుకుందాం. ఇటు సైడ్ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. ఈ లోపు పాలు అయితే చక్కగా పొంగేయండి. చాలామంది పాలు పొంగలకి ఇలా పొంగక ముందే వేసేస్తూ ఉంటారు పైకి రాగానే, కానీ పండగలప్పుడు ఇలా పాలు పొంగి కాస్త స్టవ్ మీద పడితేనే పాలు పొంగిచ్చినట్టండి. సో ఒక పిరికెడు బియ్యాన్ని అయితే ఒక 2 గంటల ముందే కడిగేసుకొని నానబెట్టుకున్నాను. అలా అయితేనే మనకి చక్కగా ఉడికిపోతాయి. లీటర్ పాలు పోస్తేనే పరమాన్నం అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఈ బియ్యం వేసుకొని కాస్త ఉడికిపట్టి ఈ బియ్యం మెత్తగా ఈ పాలు కూడా కాస్త తగ్గించుకోవాలన్నమాట. బాగా మనకి ఉడికిపోవాలన్నమాట ఈ పాలు కూడా. నేను ఇందాక పాలు వేడైన తర్వాత కొన్ని పాలు అయితే ఇలా పొంగు పైకి వస్తున్నాయని చెప్పేసి చూస్తున్నారు కదా పక్కన బౌల్లో, ఆ బౌల్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకున్నాం అనుకోండి ఈ కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా అవుతుందన్నమాట. అప్పుడు లూజ్ వస్తుంది. చూస్తున్నారా ఇట్లా పైకి వస్తూ ఉంది. కంటిన్యూస్గా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం అన్నం మెతుకుని తీసుకొని చూస్తూ ఉండాలి. ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, బాగా అయితే ఉడికిపోయాయి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వరకు బెల్లం అయితే వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పాలు పొంగలికి. 1.5 కప్పు బెల్లం, జిగురు బెల్లం, మంచి కలర్ వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఉంటే ఒక చిన్న యాలుక్కాయని దంచి వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకని చూపించలేదు. యాలుక్కాయని కూడా వేసేసుకొని ఇలా బాగా కూడా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకొని బెల్లం మనం లాస్ట్లో దించుతున్నాం అన్నప్పుడు మాత్రమే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ముందు వేసారనుకోండి పాలు విరిగిపోతాయి. సో బెల్లం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. ముందుగా మనం వేయించి పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు నెయ్యి వేయకుండా అస్సలు పెట్టకండి, నెయ్యి వేసే పెట్టాలంట. ఇక్కడ 3rd రెసిపీ కూడా అయిపోయింది. 4th రెసిపీ వచ్చేసి పులిహోర చేసాము. అదైతే వీడియో షూట్ చేయలేకపోయానండి నేను. సో ఈసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్గా మా ప్రసాదం ప్లేట్ అయితే ఇలా ఉంది. చూస్తున్నారు కదా, పండ్లు ఇలానే మనం చేసినవన్నీ కూడా పెట్టుకున్నాము. చలివిడి వడపప్పు మాత్రం కంపల్సరీగా పెడితేనే మనం ప్రసాదం పెట్టినట్టంట ఆ దేవుడికి. సో మా అమ్మగారు అయితే ఇక్కడ చలివిడి వడపప్పు కూడా పెట్టేశారు. ఇంకా ఫైనల్గా పూజలోకి అయితే కూర్చున్నాం అనమాట. మా అమ్మగారు బుక్ పట్టుకొని చదువుతూ ఉంటే నేనైతే చిన్నగా పూజ చేసుకుంటున్నాను, హడావుడి లేకుండా. నాకు ఇప్పటికి పెళ్ళై 2 ఇయర్స్ అయిపోయింది. ఫస్ట్ నన్ను పెళ్ళయిన తర్వాత ఉంచారండి ఫస్ట్ సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకుంటున్నాం అనమాట. మా అమ్మగారు ఎంతో ఇష్టంగా కూర్చోబెట్టి మరీ చేస్తున్నారు నాతోని. మరి మీ ఇంట్లో సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము అమ్మవారిని. ఇదివరకు మాకైతే తెలియదు, కానీ మేము సత్తపల్లిలో చదువుకుంటున్నప్పటి నుంచి 10 ఏళ్ళ బట్టి మేమైతే పూజలు చేసుకుంటున్నాము. ఈ అమ్మవారి విగ్రహానికి ముఖం ఉంది కదా, ఆ ముఖాన్ని కూడా మా అమ్మగారి బర్త్డేకి ఎవరో ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి. అప్పటి నుంచి ఈ పూజనైతే ఇలా చేసుకుంటూ ఉన్నాము.
సో మా అమ్మవారిని చాలా లైట్గా సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకున్నాము మాకు వచ్చినట్లుగా చిన్న గాజులతోని అలానే చిల్లర పైసలతోని ఇలా చక్కగా కుంకుమ అక్షింతలు పూలు గంధం పసుపు వీటన్నిటితోని చక్కగా అయితే పూజ చేసుకున్నాము. మా పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 15 to 20 minutes టైం అయితే పట్టింది. ఆ తర్వాత నైవేద్యంగా మేము చేసిన ప్రసాదాలన్నీ పెట్టేసి ఆ అమ్మవారికి చివరిగా హారతి అయితే ఇచ్చుకున్నామండి. చాలా బాగా అయితే జరిగింది. మీ యూట్యూబ్లో చూసినంత గొప్పగా చేసుకోకపోయినా మాకు తోచినంతలో మాకు వచ్చినంతలో అయితే మేము చేసుకోగలిగాము. హోప్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం అని అయితే అనుకుంటున్నానండి. ఈ సంవత్సరం కూడా చాలా బాగా అయితే జరిగిపోయింది. మా అమ్మగారు అష్టోత్తరం ఇవన్నీ చదువుతూనే ఉన్నారు. నేనంతా కూడా పూజని కంప్లీట్ చేస్తూనే ఉన్నాను. తను చదువుతూ ఉంటే నాకైతే పూర్తిగా చదవటం రాదు కాబట్టి తప్పు చదువుతానని తనే చదువుతున్నారు. సో ఇక నేనైతే తన పూలు వేయమన్నప్పుడు పువ్వులని, అక్షింతలు అన్నప్పుడు అక్షింతలని, కుంకుమ అన్నప్పుడు కుంకుమని ఇవన్నీ కూడా చక్కగా వేసుకుంటూ చక్కగా పూజ చేసుకుంటున్నాను. మీకు గినక ఇలా బుక్కు లేదనుకోండి ఫోన్లో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. తను ఇక మా అక్క కూతురు తను అయితే హడావుడి మామూలుగా చేయట్లేదు. నేను పూజ చేసేస్తున్నానని చెప్పేసి తనే నాకు ఫ్లవర్స్ అన్నీ అందిస్తుంది. అమ్మా నేను అని అంటూ ఉంది. స్వామి స్వామి అని చెప్తూ ఉంది. అల్లరైతే పిచ్చగా చేసేస్తుంది. ఫైనల్గా ఇంకా హారతి అయితే ఇచ్చేసి నైవేద్యం అయితే అమ్మవారికి అయితే సమర్పించుకున్నాము. ఇంకా అంతే అండి. ఎంతో సింపుల్గా ఈ డే మొత్తం కూడా ఇలా గడిచిపోయిందనమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ మా ఫ్యామిలీ టైంని మేము ఎలా స్పెండ్ చేస్తామో కూడా త్వరలోనే మీకు బోల్డ్ అని వీడియోస్తో అయితే షేర్ చేసుకుంటాము. అదేవిధంగా మన ఛానల్లోని బోల్డ్ అని రెసిపీస్ కూడా ఉన్నాయి. అమ్మవారి ప్రసాదం రెసిపీస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఈ వీడియో ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి షూట్ చేసాం కానీ బయటికి వదలడానికి ఇంత టైం అయితే పట్టింది. ఫస్ట్ టైం కదా ఛానల్ పెట్టి, అందుకే కొంచెం మీరు కూడా సపోర్ట్ ఇచ్చారనుకోండి నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను. సరే కానీ బాయ్.